అసలు వైకుంఠ ద్వార దర్శనం అంటే ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజానికి వైకుంఠ ద్వార దర్శనాన్ని కొందరు ఉత్తర ద్వార దర్శనం అని కూడా అంటుంటారు. అయితే తిరుమల శ్రీవారి ఆలయంలో అసలు ఉత్తర ద్వారం అన్నదే లేదు. ఉత్తర ద్వారమే లేదు కాబట్టి ఉత్తర ద్వార దర్శనం అన్న ప్రశ్నే లేదు. అయితే ఉత్తర ద్వార దర్శనం అనేది ఎందుకు వచ్చింది ఎందుకంటే శ్రీరంగంలో శ్రీ మహావిష్ణువు భక్తుడు విష్ణు చిత్తు ఆళ్వార్ ఉండేవారు. ఆయన వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును దర్శనం చేసుకున్న సమయంలోనే మోక్షం లభించిందని స్థల పురాణం చెప్తుంది. ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్న విష్ణు చిత్తుడికి మోక్షం లభించిన దగ్గర నుండి ఉత్తర ద్వార దర్శనం అనే దర్శనానికి బాగా ప్రాచుర్యం పెరిగిపోయింది. అప్పటి నుండే వైకుంఠ ఏకాదశి రోజున విష్ణువును దర్శించుకుంటే మోక్షంతో పాటు సకల శుభాలు కలుగుతాయని విష్ణు భక్తులందరూ నమ్ముతారు. ముక్కోటి దేవతలు ఏకాదశి రోజున బ్రహ్మీ ముహూర్తంలో శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటారు కాబట్టే ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువును దర్శించుకున్న రోజున తాము కూడా మహావిష్ణువును దర్శించుకుంటే తమకు కూడా శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. శ్రీ మహావిష్ణువునే కలియుగంలో శ్రీ వెంకటేశ్వరి అవతారంగా తిరుమలలో స్వయంభూగా వెలిశారు కాబట్టి భక్తులందరూ తిరుమలను కలియుగ వైకుంఠంగా పిలుస్తారు. అందుకని వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకోవాలని అఖిలాండ బ్రహ్మాండ కోటి కోరుకుంటారు. ఏడాదిలో ఒక్కరోజున వచ్చే వైకుంఠ ఏకాదశిని పరమ పవిత్రంగా భావిస్తారు. అందుకని ఆ రోజున శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తహతహలాడుతూ ఉంటారు. ఏడాదిలో ఏకాదశులు 24 వచ్చినా ఉత్తరాయణం పుణ్యకాలం ముందు వచ్చే ఏకాదశి రోజుకి మాత్రం పురాణాల్లో అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. గురువారం వైకుంఠ ఏకాదశిలో శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు అందుకే భక్తులు పోటెత్తుతారు. తిరుమల ఆలయంలోని గర్భగుడికి ఆనుకుని ఉన్న కారిడార్నే వైకుంఠ ద్వారం అంటారు. వైకుంఠ ద్వార దర్శనంలో భాగంగా ఈ ద్వారం గుండానే భక్తులు లోపలికి ప్రవేశించి హుండీ దగ్గరున్న ఉత్తర ద్వారం వైపు భక్తులు బయటకు వచ్చేస్తారు. ఉత్తరం వైపు వెళ్ళేది ఉండదు, ఆలయం బయటకు వచ్చేది ఉండదు. అందుకనే తిరుమల ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం అన్నది లేదు. ఇక్కడ ఉన్నదంతా వైకుంఠ ద్వార దర్శనం మాత్రమే. గర్భగుడి దగ్గర బంగారు బావి ఉంది. ఆ బావికి పక్కనే చిన్న తలుపు ఉంటుంది. దర్శనం చేసుకున్న భక్తులు ఆ ద్వారం ద్వారా బయటకు వస్తారు. ఒకప్పుడు వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను అనుమతించేవారు. అలాంటిది 1.5 దశాబ్దం క్రితం ఏకాదశి రోజుతో పాటు ద్వాదశి రోజున కూడా శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి. చాలా సంవత్సరాల పాటు ఇలాగే జరిగింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి వైకుంఠ ద్వార దర్శనాన్ని ఒక రోజుకి పరిమితం చేయకుండా 10 రోజుల పాటు భక్తులను అనుమతించాలని డిసైడ్ చేసింది. శ్రీరంగం దేవాలయంలో వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం 10 రోజులు ఉన్నట్టే తిరుమల ఆలయంలో కూడా దర్శనాలకు 10 రోజులు అనుమతించాలని ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది. అప్పటి నుండే తిరుమల ఆలయంలో 10 రోజుల పాటు భక్తులను వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతిస్తున్నారు. భక్తుల నమ్మకం, విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం పై నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించే బదులు 10 రోజులు దర్శనానికి అనుమతిస్తే ఎక్కువ మంది శ్రీవారిని దర్శించుకుంటారన్నది అప్పటి పాలక మండలి భావన. అప్పట్లో టీటీడీ పాలక మండలి నిర్ణయాన్ని దేశంలోని చాలా వైష్ణవ దేవాలయాలు స్వాగతించాయి. ఇదే విషయమై తిరుమల దేవాలయం ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనం 11వ శతాబ్దంలోనే మొదలైందన్నారు. అప్పట్లో గర్భగుడి మాత్రమే ఉండేదని, అయితే తర్వాత కాలంలో దేవాలయాన్ని పాలకులు ప్రాకారాలుగా విస్తరించారని చెప్పారు. ఏడాదిలో 24 ఏకాదశులు ఉన్న ఉత్తరాయణ పుణ్యకాలం ముందు వచ్చే ఏకాదశి చాలా ప్రశస్తమైనదని భక్తులు నమ్ముతారని ఆయన చెప్పారు. తిరుమల దేవాలయంలో ఉత్తర ద్వారం అన్నదే లేదని క్లారిటీ ఇచ్చారు. శ్రీరంగం దేవాలయంలో మాత్రమే ఉత్తర ద్వారం ఉంది కాబట్టే అక్కడ ఉత్తర ద్వార దర్శనం ఉందని వేణుగోపాల్ దీక్షితులు తెలియజేశారు.